ఫ్రెండ్స్, ఈరోజు జీవితం నాటకం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరణించిన తర్వాత తెలుస్తుంది ఈ ఈ జీవితం అంతా ఒక నాటకం అని. ఈ నాటక రంగంలో కేవలం మనం పాత్రధారులం మాత్రమే. ఆల్ ది వరల్డ్ ఆర్ డ్రామా, we are all in actors. ఈ ప్రపంచాన్ని నాటక రంగంతో పోల్చారు షేక్స్పియర్. ఈ నాటక రంగంలో పాత్రధారులు మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పాత్ర వేస్తున్నాం. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, భార్య పాత్ర, భర్త పాత్ర, పనివాడి పాత్ర, ఒక ధనికుడు గొప్పవాడి పాత్ర, ఇలా ఎన్నెన్నో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర వేస్తున్నాం. ఏదో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఏదో హడావిడి చేస్తూనే ఉన్నారు. ఎవరి పాత్రల వాళ్ళు లీనమైపోతున్నారు. మెల్లిమెల్లిగా ఈ నాటకం రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. ఏమైనా శాశ్వతంగా ఉంటున్నారా? లేదు కదా. తల్లి పాత్ర, తండ్రి పాత్ర, భార్య పాత్ర, భర్త పాత్ర, ధనికుడు, పేదవాడు, గొప్పవాడు అంతా A to Z నిష్క్రమించాల్సిందే. కానీ నిజంగా ఈ పాత్రలో కొంతమంది లీనమైపోయి ఎదుటివారిని కన్నీళ్ళు పాలు చేస్తున్నారు, దుఃఖితులైపోతున్నారు. అలా కాకుండా భార్య పాత్ర, భర్త పాత్ర, ఇతను నా భర్త కాదు, ఇతను నా భార్య కాదు అని మనము సరిగా మన పాత్రని మనము పోషించకపోతే, డైరెక్టర్ అంటే మన గాడ్. ఇది అంతా గాడ్ క్రియేషన్స్. మన నటన, మన యాక్టింగ్ మొత్తం గాడ్ క్రియేషన్. ఈ గాడ్కి మన నటన, మన పాత్ర నచ్చకపోతే మనని ఈ పాత్ర నుంచి తీసివేస్తారు. అందుకే మనము ధర్మబద్ధంగా, న్యాయంగా మన పాత్రని మనము మంచిగా పోషించాలి. అందుకే మనము ఏ పాత్ర, ఈ పాత్ర కానీ నెక్స్ట్ మళ్ళీ జన్మ ఆ పాత్ర కానీ ఏ పాత్ర అయినా మనం ఆ పాత్రని ధర్మంతో, న్యాయబద్ధంతో పోషించాలి. అంత యాక్టింగే కదా, మంచిగా యాక్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్.